మాకు ప్రభుత్వం నుండి న్యాయం కావాలి సార్. మా స్థలాలు మాకు కావాలి. ఇది జరిగిన అందరికీ నష్టపరిహారం కావాలి. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ల్యాండ్ మాఫియా ఉంది సార్. ఇది పెద్ద ల్యాండ్ మాఫియా. ఈ అసలు లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ అనేది అతనిది కాదు సార్, సంబడి ఎవరిదో. దాన్ని వీళ్ళు హైజాక్ చేసి, ఆ కోఆపరేటివ్ దాన్ని హైజాక్ చేసి వీళ్ళ పేరుని ఏయో మొత్తానికి సృష్టించేసుకుని ఆ లూప్ హోల్స్ అన్నీ పట్టుకుని దీంట్లోకి వచ్చేసి ఇది మాదని చెప్పి ఆమె సార్. మేము 2001లో లీగల్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సార్. మేము 2001లో మాకు లీగల్గా చేసింది గవర్నమెంట్. ఇంకా ఆ లెక్కలో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఎవరన్నా ఇంత జరిగాక రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎవరైనా నమ్మగలరా? ఎవరు నమ్మగలరా? ఇంకా ఇదేంటంటే గవర్నమెంట్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ముఖ్యమంత్రి గారు దీనిలో చూసి కల్పించుకుని, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా కల్పించుకుని, లోకేష్ గారు కల్పించుకుని ఇదేంటో మా అందరికీ న్యాయం చేయాలి సార్. స్థానిక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, సుజనా చౌదరి గారు అందరు కలిసి మేమందరం బిక్కి వాళ్ళం సార్. మేమేం కోటీశ్వరులం కాదు, ఏం కాదు. మా నాన్నగారు వాళ్ళు ఏదో రూపాయి కూడబట్టుకుని ఆ రోజుల్లో సంపాదించి మాకేదో ఇచ్చినాయి. మాకు ఇంకేం లేదు సార్ ఆస్తులు. ఈ పోయినాయి అంటే మేము ఇంకా రోడ్డు బాలే. ఈ రోజు నుంచి ఇంకా మేము ఇంకా దీంట్లో కూర్చుంటాం సార్. మేము ఇంకా ఇవే మాకు ఇంకా నివాసం మాకు అందరికీ.